హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాలు వ్లాగ్స్. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే ఒంగోలులోని ఫేమస్ ప్లేస్ అయిన గుల్లకమ్మ ప్రాజెక్ట్కి అయితే బయలుదేరాం. ఈ గుల్లకమ్మ ప్రాజెక్ట్ అనేది ఒంగోలు నుండి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. సో అందరం బయలుదేరాం. వెళ్ళేదారిలో పెట్రోల్ అయిపోతే మా అబ్బాయి పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. చూడండి, వీడియో తీస్తున్నాడని ఎంత సిగ్గుపడుతున్నాడు. ఈ బుడ్డోడు చూశారు కదా, ఈడే మా అబ్బాయి ఆశిష్. చాలా అల్లరి పిల్లోడు. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. దారి మధ్యలో ఇట్లా ఏదో ఒక బొమ్మ కనిపించింది, బాగుంది కదా అని తీశాను. ఇట్లా ఒంగోలు అవుట్కట్స్ దాటంగానే మనకు హైవే అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను, మా హస్బెండ్ అండ్ మా ఆశీష్ కలిసి బైక్ మీద వెళ్తున్నాం. మిగతా వాళ్ళు కొంతమంది బైక్ మీద అండ్ కొంతమంది ఆటోలో అయితే వస్తున్నారు. చూడండి, మా అబ్బాయి ఎంత ఎగ్జైట్ అవుతూ హాయ్ చెప్తా ఉన్నాడో. ఇంకా గుల్లకమ్మ ప్రాజెక్ట్కి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. ఎంట్రన్స్లో పక్కనే చిన్న చిన్న గుర్రాలు ఉన్నాయి. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద గుల్లకమ్మ ప్రాజెక్ట్. మా వాళ్ళైతే మాకంటే ముందు వచ్చేసారు. చూడండి, వచ్చి మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ బైక్ మీద అండ్ ఇంకో బైక్ మీద కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము వచ్చినాక మా అత్త వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు వెనకాల వస్తున్నారు. చూడండి, మా మరిది ఎట్లా హాయ్ చెప్తున్నాడు. మా అబ్బాయి అయితే దారి మధ్యలో హాయిగా నిద్రపోయాడు. ఇంకా మా అత్త వాళ్ళు కూడా వచ్చేసారు. చూడండి, తిను మా పెద్దత్త, ఆ దిగుతుంది కదా తను మా అత్త. అండ్ ఈ ఎల్లో శారీ వేసుకున్నది మా పెద్దత్త వాళ్ళ అక్క అన్నమాట. అండ్ వెనకాల బ్యాగ్ ఉంది, తను మా చిన్నత్త. అందరు కలిసేసి వచ్చేసామండి డ్యామ్కి చూడడానికి. ఇక్కడ చాలామంది గ్రీనరీ బాగుండేసరికి ఫోటోషూట్స్ అయితే దిగుతూ ఉన్నారు. ఇక్కడైతే మా వదిన వాళ్ళ పిల్లలైతే మామూలుగా గోల్ చేయడం లేదు. చూడండి, పైకి ఎక్కి ఎలా గోల్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా పైకి రండి అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. వాళ్ళ సౌండ్స్కి చాలా బాగా అనిపించింది. అండ్ ఇది మా ఫ్యామిలీ మొత్తం అండి. చూడండి, పిక్ తీస్తుందైతే మా చిన్న మరిది వస్తున్నాడు కదా, తను మా మరిది. అందరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ అందరు కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. పిల్లలైతే బాగా ఆడుకుంటూ ఉన్నారు. చెప్పండి. అందరు ఇటు చూడండి. ఇటు చూడండి. అయితే ఈ డ్యామ్లో 14 గేట్స్ ఉన్నాయి. ఈ 14 గేట్స్లో ఒక గేట్ మాత్రం లైట్గా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టారు. అందులో నుండే కొద్దిగా వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఈ డ్యామ్లో చాలా చేపలు అంటే చాలా ఉన్నాయండి. చూడడానికి చాలా బాగుంది. ఆ వ్యూ అయితే చాలా ఉంది. పైన చేపలు చూస్తూ ఉంటే చూడండి, గేట్స్ పక్కన ఒక చిన్న పార్క్ అనేది ఉంది. చిన్న అంటే చిన్న పార్కు. ఆ పార్కులో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఓకే ఓయ్ బోర్డింగ్ ఉందని చెప్పేసి సో ఆ బోర్డింగ్ ఎక్కడం కోసం మేమంతా టికెట్స్ తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ బోర్డింగ్కి పర్ పర్సన్ 60 రూపీస్ పర్ హెడ్ అండి. సో అందరూ టికెట్స్ తీసుకొని బోట్లో ఎక్కడమైతే స్టార్ట్ చేసేసాము. చూడండి మా ఆశీష్ అండ్ మా హస్బెండ్, మా అత్త, మా మరిది, మా వదిన, మా వదిన వాళ్ళ పిల్లలు అందరూ కలిసేసి బోర్డింగ్ అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాం. అందరూ ఎక్కినాక 2 మినిట్స్లో అయితే బోట్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చిన్న పిల్లలందరికైతే లైఫ్ జాకెట్ అనేది ఇచ్చారు, ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా జరిగినప్పుడు హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో అందరం బోట్లో వెళ్ళి బాగా అయితే ఎంజాయ్ చేసాము. చూడండి మా ఆశీష్ లైఫ్ జాకెట్ వేసుకొని ఎంత ముద్దుగా ఉన్నాడో. అండ్ బోటింగ్ అయిపోయాకైతే ఇంకా బయలుదేరాం. అప్పటికే చీకటి పడిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్.